దేవుని యొక్క చిత్తము మన పట్ల, ప్రభువు కలిగిన ఉన్నతమైన ప్రణాళిక పట్ల మనం కొద్ది మాటలు ధ్యానం చేద్దాం. మనమందరము ఆయన ఎక్కడున్నాడో మనమందరము కూడా అక్కడ ఉండునట్లుగా దేవుడు ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఉన్న స్థలములో మనము చేరున్నట్లుగా. సో మనమందరము కూడా ఆత్మీయంగా ప్రభువును వెతుకువారముగా, ఆయనున్న ఆ అతి పరిశుద్ధ స్థలమునకు సాదృశ్యమైన సియోను పర్వతమునకు మనమందరము కూడా చేరులాగున ఉన్నతమైన ఒక ప్రణాళిక, ఉన్నతమైన గురిని ప్రభువు మన ముందు పెట్టి ఉన్నాడన్నది మనం గుర్తించాలి. దేవుని యొక్క వాక్యములో 2 కొరింథీయులు 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. 2 కొరింథియన్స్ 3వ అధ్యాయం 18. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూడండి, మనమందరము ముసుకు లేని ముఖముతో అనగా ముసుకు కలిగిన ఆత్మ ఎలా ఉందంటే ధర్మశాస్త్రమును ఆధారము చేసుకున్న నీతిగా కనపడుతుంది. ధర్మశాస్త్రము ద్వారా మనం రక్షించబడలేదు, మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపను బట్టి రక్షించబడ్డాం. మనం అందరం కూడా ముసుకు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. ప్రభువు మహిమ మన యందు కనబడటం, ఆయన మాటలు, మరి ఆయన భాష సమస్తము కూడా ఆయన వలె, ఆయన ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మార్చబడ్డాము అని రాయడం, మార్చబడుచున్నాము. మనము కొంచెములో విధేయత చూపితే దేవుడు అత్యున్నతమైన వాటి మీద మనకు విజయాన్ని ఇస్తాడు. చిన్న చిన్న బలహీనతల మీద మనం విజయాన్ని చూపితే ప్రభువు లోతైన క్లిష్టమైన ఆ బలహీనతల మీద విజయాన్ని ఇస్తాడు. ఉదాహరణకు అబద్ధమాడు పెదవుల మీద ప్రభువా ఇదిగోనైనా నాకు బలాన్ని దయచి అని ప్రభు దగ్గరికి మనం వచ్చినట్లయితే ప్రభు విజయాన్ని ఇస్తాడు. చిన్న చిన్న బలహీనతల మీద విజయము చూపిస్తే కొంచెములో మనము నమ్మకముగా ఉంటే విస్తారమైన వాటి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇస్తాడు. మహిమ నుండి అధిక మహిమ అనే మాట వాక్యంలో చూడొచ్చు. ఈ అధిక మహిమ ఆయన స్వరూప్యములోనికి మనము మార్చబడ్డమే. ఎందుకో తెలుసా? పరలోకములో అల్పులు అనబడేవారున్నారు, పరలోకములో గొప్పవారు అనబడేవారున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున చేయు బోధించి వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించి వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. సో ఇక్కడ 2 గుంపుల్ని మనం చూస్తున్నాం. ఆయన ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్క దానిని మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. సో మనం తీర్పు తీర్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపంలో ఉన్నవాడు పాపంలో ఉన్నవాని పట్ల ఎలా మరి సరిచేసే ధోరణ కలిగి ఉంటారు? ఇప్పుడు క్షమించలేని వారు ఇతరులను క్షమించమని చెప్పడం ఏంటి? మన జీవితము సరి అయిన పద్ధతిలో లేకుండా మరి ఒకరిని సరిగా జీవించమని చెప్పడం ఏంటి? కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్క దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. పరలోక రాజ్యంలో ఆ మాటలు వారు పట్టించుకోకుండా ఇతరులను సరిచేసే ప్రయత్నం చేసేవాళ్ళు పరలోక రాజ్యంలో అల్పులుగా పిలువబడుతున్నారు.
కానీ ఎవరైతే ఆ మాటలు గైకొని, దేవుని మాటలు, దేవుని వాక్యమును గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడుతున్నాడు. మనము మన సొంత జీవితాన్ని పట్టించుకోకుండా ఇతరులకు బోధించాలి. అది సేవకులే కాదు, సంఘ పెద్దలే కాదు, క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి ఈ మాట వర్తిస్తుంది. మనము దాటని ఏ అనుభవాన్ని కూడా ఇతరులకు మనము చూపించలేం. మనలో లేని తగ్గింపు ఇతరుల దగ్గర మనం పొందుకోలేం, ఇతరుల దగ్గర కావాలని కోరుకోలేం. మనము జయించని విషయాల్లో ఇతరులు జయించాలని మనం కోరుకోవడం కూడా అది సరైన ధోరణి కాదు. పరలోకంలో కొంతమంది అల్పులుగా ఉన్నారు, పరలోకంలో కొంతమంది గొప్పవారుగా పిలువబడుతున్నారు. కానీ మన గురి ఏంటంటే మహిమ నుండి అధిక మహిమను మనం పొందుకోవాలి. మనము ఆయన ఎక్కడున్నాడో మనం అక్కడికి చేరాలి. ఆ సియోను పర్వతము మీద దేవునితో పాటు కలిసి మనము రాజ్య పరిపాలనలో మనం భాగస్థులై ఉండాలి. పరిపాలించు గుంపుగా కనపడుతున్నారు వాళ్ళు. ఎంత గొప్ప ధన్యత. చూడండి, అదే 20వ వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 5:20. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. యేసయ్య అంటున్నారు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. శాస్త్రులు పరిసయ్యుల నీతి ధర్మశాస్త్రమునకు ఆధారము చేసుకున్నది. వాళ్ళు వాళ్ళ చేతులతో చేయుచున్న పనులను బట్టి వాళ్ళు వారిని వారు హెచ్చించుకుంటున్నారు, కానీ హృదయమందు ఆ నీతి స్థిరపరచబడాల. వాళ్ళ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. నేను అనేక మార్లు చెప్తాను, వేషధారి అని అంటే హృదయానికి వాళ్ళ యొక్క మాటలకు సంబంధం లేకుండా ఉండడం. వాళ్ళ హృదయపు స్థితి వేరు, వాళ్ళు చేసే పనులు వేరు. దాన్ని వేషధారితనం అని అంటారు. When our life is not matching with our words, that is called hypocrisy. ఇక్కడ యేసయ్య అంటున్నాడు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల. ఏంటి శాస్త్రుల పరిసయ్యుల నీతి? ముందు ఇది అర్థం చేసుకుంటే మనం ఎటువంటి జీవితము కలిగి ఉండాలి ప్రభు కృపను బట్టి. ఎందుకంటే రక్షించబడిన బిడ్డలకు ఇవ్వబడిన గొప్ప ధన్యత ఏంటంటే మన జీవితములను మార్చగలిగే శక్తి, కృప. ఆ కృపను దేవుడు మనకిచ్చున్నాడు. అది ఈ శాస్త్రులు పరిచయులు వాళ్ళు ఎరుగకున్నారు. కానీ దేవుణ్ణి ఎరిగిన బిడ్డలైన మనము దేవుని కృపను బట్టి మన జీవితములు మార్చబడే శక్తిని మనం కలిగి ఉన్నాం. చూడండి, శాస్త్రుల పరిచయుల నీతి ఏంటనేది మనం ఒక మాట ఇక్కడ చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 25, 26, 27 చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతో నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగాను అగబడున గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోని నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకి నీతిమంతులుగా కనబడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. చూడండి, ఇక్కడ మనము శాస్త్రుల పరిచయుల నీతి మనకు అర్థమవుతుంది. ఏంటి వాళ్ళ నీతి? మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ మీరు కారు. మీరు లోపల మీరు వేరే హృదయ స్థితిని కలిగి ఉన్నారు. మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ
అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఇది సమస్య. ఇక్కడ శాస్త్రుల పరిచయుల యొక్క నీతి ఏంటంటే, అది ఎలా ఉన్నదంటే, వారి గురించి ప్రభువు అంటున్న మాట, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని లోపల దోపుతోనూ అజితేంద్రిత్యముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిచయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. దేవుడు అంటున్నాడు, ముందు నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. ఎందుకనంటే బాహ్య రూపకముగా మనం మాట్లాడే మాటలు, మన నడవడిక, మన యొక్క ప్రవర్తన హృదయమును ఆధారము చేసుకున్నదై ఉండాలి, కానీ మన సొంత మనస్సును ఆధారం చేసుకున్నదై ఉండకూడదు. మనసు అంటే మన ఆలోచనలను ఆధారం చేసుకున్నదై ఉండదు. అయ్యో మనుషులు చూస్తున్నారే, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో, అది కాదు. అది వేషధారితనం. అదే అంటున్నాడు ఇక్కడ ప్రభు. చూడండి వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్తమైన దుర్నీతి. ఎందుకో తెలుసా? బయటకు కనపడేందుకు మాత్రము చాలా చక్కగా కనపడినను లోపల హృదయపు స్థితి చచ్చిన ఎముకలతో. ఎంత భయంకరమైన పరిస్థితి! మన హృదయము మన నోటి మాటలకు మ్యాచింగ్ లేకపోతే వారిని వేషధారులని అంటారు. మనం నడుస్తున్న నడత, మన హృదయము రెండు ఒకే రకము కాకపోతే అది వేషధారితనం. ఇక్కడ ఆ వేషధారుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా ప్రభు? వీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. వీరి నీతిది, ఇది పరిచయుల శాస్త్రుల నీతి. మనం వారి నీతిని మించినదై ఉండాలి. మన నీతి హృదయమును ఆధారము చేసుకున్నదై ఉండాలి. హృదయములో నుంచి వచ్చిన నీతి అయి ఉండాలి. ఎందుకంటే నీ హృదయం అంతా కూడా ప్రభువు ఉన్నాడు. నీ హృదయం అంతా కూడా క్రీస్తు ఆత్మచేత నీవు నింపబడి ఉన్నావు. నీలో నుంచి వచ్చే నీతి అది దేవుని యొక్క వాక్యమును ఆధారము చేసుకున్న పవిత్రమైనదై ఉండాలి. అంతేగాని హృదయంలో నుంచి కాకుండా నోట్లో నుంచి మాట్లాడే మాటల్లో బాగున్నారా అని అడిగినంత మాత్రాన నిజంగా వాళ్ళు మన బాగోగులు కనుక్కుంటున్నారని కాదు. అనేక మంది వేషధారుల్లో ఉన్న సమస్యది. వారి నోటి మాటలకు వారి హృదయంలో ఉన్న ధ్యానములకు ఎటువంటి సంబంధము లేని పరిస్థితి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనం మనం ఇప్పుడు చదివాం. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతో నిండి ఉన్నారు. మీ హృదయానికి మీరు బయట కనపడుతున్న దానికి ఎటువంటి సంబంధం లేదంటున్నాడు ప్రభు. ఒకవేళ అటువంటి పరిస్థితి మన హృదయంలో ఉంటే మనం ప్రభు యొద్దకు పరిగెత్తాలి. ప్రభువా, నా తలంపులు, నా ఆలోచనలు, నా నోటి మాటలు, నా హృదయ స్థితికి సంబంధం లేదయ్యా. నాకు నా హృదయములో, వెలుపల నా ప్రవర్తనలో ఒకే దృష్టి, ఏక మనస్సును, ఏక హృదయాన్ని నాకు దయచేయి అని మనం ప్రార్థన చేయాలి. 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనము. 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదరు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవునికి సరి అయిన హృదయ స్థితి కలిగిన బిడ్డలు ప్రభు కావాలి. మంచి హృదయం. మనుష్యులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టువాడు. చూడండి, మనుష్యులు లక్ష్య పెట్టువాడిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషుడు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటాడు, ఎందుకనంటే మనుషుడిని మెప్పించేందుకు 100 మాటలు మాట్లాడినంత మాత్రాన వాటన్నిటిని ప్రభువు అనుమతిస్తాడు, వాటికి మనల్ని మంచివానిగా చేసి బహుమతిస్తాడు అనుకోవడం అవివేకం.
మనుష్యుడు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. మనుష్యుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు. ఎంతవరకు మనం ఇతరులకు సహాయకరంగా కార్యక్రమాలు చేస్తున్నాం, లేకపోతే ఇతరుల ముందు ఎంత మంచిగా ఉన్నాం, ఇతరులతో మనం ఎలా మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్. కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయమును ఆయన లక్ష్య పెడతాడు. మంచి హృదయం ప్రభువుకు కావాలి. మనం మంచి హృదయ స్థితి కలిగి ఉన్నవారు, వారికి ఉండవలసిన లక్షణాలు: సియోను పర్వతము మీద పరలోకములో దేవునితో పాటు కలిసి నివసించువారు. మీకు ఇందాకే మనం ధ్యానం చేశాం. పరలోకములో కొంతమంది అల్పులుగా ఉన్నారు, కొంతమంది ఘనమైన వారిగా ఉన్నారు, గొప్పవారుగా కనపడుతున్నారు. పరలోకంలో సియోను పర్వతం అని ఉన్నది. ఆ పర్వతము మీద మంచి హృదయపు స్థితి కలిగిన బిడ్డలు ఉన్నారు. పరలోకంలో ఒక మరొక గుంపు ఉన్నది. ఆ గుంపు అనేక మంది, అనేక జాతులు, అనేక భాషలు మాట్లాడేవారు వచ్చి ఆ యొక్క గుంపులో ఉన్నారండి. కానీ మనమైతే మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళి ఆ సియోనులో ప్రభువును మనం కలవాలి అన్న ఆశ కలిగిన వారముగా మనం ఉండాలి. కీర్తనలు 24వ కీర్తన 3 నుంచి 5 వరకు చదువుతాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఇక్కడ గమనిద్దాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? ఇక్కడ ఎక్కదగిన వారెవరు? ఎక్కి నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. చూడండి, ఇవన్నీ కూడా హృదయ సంబంధమైన విషయాలు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, ఏది వ్యర్థమో దాన్ని విడిచిపెట్టి వారంగా ఉండాలి. ఈరోజు ఏది వ్యర్థమో దాని పట్ల ఆశ కలిగిన మనసు కలిగి ఉన్నారు. ఇవి ఏవి మనతో రావు. ఈ వ్యర్థమైనవి తాత్కాలికంగా కొద్ది దినాలు ఉండేవి, ఏవి కూడా నిత్యత్వంలో కనపడవు. కానీ వాటి యందు మనస్సు, వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టడం, కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడు. నిర్దోషమైన చేతులు అంటే మనం చేయు పనిలో ఎక్కడ కూడా రాజీ పడిన తత్వం ఉండకూడదు. మన చేతులు ఎప్పుడు కూడా ప్యూర్గా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి దేవుని కొరకు. మన చేతులు నిర్దోషమైన చేతులు. మనం చేసే పని చూడండి, ఎవరు చూడడం లేదు కదా అని చెప్పని మనం ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడం, మనం పొజిషన్లో ఉన్నాం కదా అని ఇతరులను కష్టపెట్టడం, మనం మంచి స్థాయిలో ఉన్నాం కదా అని చెప్పని ఇతరులను దుర్భాషలాడడం. చూడండి, మనం చేయు ఏ పనైనా కానీ నిర్దోషమైనదిగా ఉండాలి. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండివాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతము నొందును. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో మనము సియోను పర్వతము మీద ఉన్న ఆ గుంపును మనం చూద్దాం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేరి. చూడండి, ఇక్కడ 144,000 మంది. సియోను పర్వతం చాలా పెద్దది. అనేక మంది ఆ పర్వతం మీదకు చేరి ఉండొచ్చు. ఆ పర్వతం మీద అనేక మంది ఉన్న పరిస్థితి కూడా ఉన్నది. కానీ గొర్రె పిల్ల పక్కన నిలబడిన వాళ్ళు 144,000 మంది ఇక్కడ ఉన్నారు.
ఈ 1,44,000 మంది మనం జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళిన వాళ్ళు. మనం ఇందాక చదివాం, నీ పర్వతము ఎక్కదగిన వారెవరు, నిలువదగిన వారెవరు? వ్యర్థమైన వాటిని పలుకకుండా సరి అయిన హృదయపు స్థితిని కలిగి, నిర్దోషమైన చేతులు కలిగి, ఈ యొక్క ఉన్నతమైన శిఖరము మీద. ఎందుకంటే నిజంగా ఒక వ్యక్తి గణపరచబడాలంటే తన నిత్యత్వంలో తన చోటు తనని గణపరుస్తున్నది. పరలోకంలో కొంతమంది గొప్పవారుగా ఉన్నారు, పరలోకంలో కొంతమంది అల్పులుగా ఉన్నారు. ఈ భూమి మీద మనం పొందుకునే ఏ ఘనత అయినా కానీ ఒక దినాన్ని కనబడకుండా పోతుంది, ఏ మహిమైనా కనబడకుండా పోతుంది. భూమి మీద మనం చూసాం, ఒక కొద్ది సమయం నియంతల్లాగా పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు తిరిగి చూస్తే వాళ్ళు కనపడడంలా. మనం టెక్స్ట్ బుక్లో అనేక మంది రాజుల గురించి చదువుతాం, వాళ్ళు ఏమి చెప్తే అది జరిగింది. కొంతకాలం తర్వాత వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఈ తరానికి. ఈ భూ సంబంధమైన బంగారము, వెండి, మహిమ, వాళ్ళు చేసిన పనులు ఏవి కూడా గుర్తుంచుకోవడం లేదండి. కానీ ఈ భూమి మీద నివసించే సమయంలో మనము కలిగి ఉన్న హృదయపు స్థితి పరలోకంలో నిన్ను ఒక ఉన్నతమైన స్థలానికి చేరుస్తుంది. మంచి హృదయం కలిగి ఉండాలి. 4వ వచనం నుంచి చూద్దాం. ఈ గుంపు ఎటువంటి హృదయాన్ని కలిగి ఉన్నారు? 4, 5 చూద్దాం. స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరగని వారయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరు నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. చూడండి, వీళ్ళ కొంతమంది వివాహం చేసుకోలేదు, మరికొంతమంది వాళ్ళ వివాహ వ్యవస్థలో ఎటువంటి పరిస్థితులు ఉన్ననో నైతికమైన పవిత్రతను కాపాడుకున్న వారిగా ఉన్నారు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉన్నారు. వాళ్ళు చేసుకున్న పెళ్లి ఒక్క ఆదాము అవ్వ, అంతే. 1 man 1 wife, పవిత్రమైన వివాహ వ్యవస్థ. వాళ్ళ హృదయములో క్రీస్తు సంఘమునకు పోలిన ఆ వివాహ వ్యవస్థలో ఖచ్చితమైన ఆ యొక్క నిర్ణయం కలిగి ఉన్నారు. ఇవాళ రేపు వివాహ వ్యవస్థ మీద సరైన అవగాహన లేని బిడ్డలు. కుదిరితే ముందుకు నడుద్దాం, కుదరకపోతే వదిలేద్దాం. అది కాదండి క్రైస్తవ వివాహ వ్యవస్థ. భూమి మీద క్రీస్తు సంఘమునకు కలిగిన సంబంధాన్ని ప్రచురపరచడమే, వ్యక్తపరచడమే, లోకానికి చూపించడమే క్రైస్తవ వివాహ వ్యవస్థ. అన్ని విషయములలో ప్రేమించు భర్త, అన్ని విషయములలో విధేయత చూపు భార్య క్రైస్తవ వివాహ వ్యవస్థ. ఈ యొక్క సియోను పర్వతం మీద ఉన్న గుంపు వాళ్ళ హృదయపు స్థితి ఎలా ఉందో తెలుసా? వాళ్ళు స్త్రీ సాంగత్యమును ఎరుగని వారై ఉన్నారు, అపవిత్రులు కాని వారై ఉన్నారు. అనగా మంచి హృదయాన్ని కలిగి ఉన్నారండి. వివాహ వ్యవస్థలో నైతిక పవిత్రత కలిగిన బిడ్డగా కనపడుతున్నారు. వీరు గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. అనగా క్రీస్తును వెంబడించుట భూమి మీద ఉన్నప్పుడు తెలిసి కొన్న గుంపుగా కనపడుతున్నారు. పరలోకానికి వెళ్ళిన తర్వాత నా హృదయాన్ని శుద్ధి చేసుకుంటానంటే అక్కడ కుదరదు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభు ఎక్కడికి వెళ్తే ఆయన్ని నేను వెంబడిస్తాను, కుదరదు. ఒక వ్యక్తి పరలోకంలో మరి నడుస్తూ వెళ్తూ ఉంటే పక్కన ఒక దూత తనని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఒక స్థానానికి రాగానే ఆ వ్యక్తి ఆగిపోయాడు. నేను ముందుకు వెళ్ళాలి అని అంటే నేను వెళ్ళలేకపోతున్నాను దూతతో చెప్తుంటే దూత అంటున్నాడు, నీవు పరలోకములో రాగలిగినది ఇంతవరకు మాత్రమే, అది దాటి నీవు ముందుకు రాలేవు. చూడండి, పరలోకంలో కొంతమంది గొప్పవారుగా ఉన్నారు, పరలోకంలో కొంతమంది అల్పులుగా ఉన్నారు, మరి కొంతమంది సియోను పర్వతం మీద ఉన్నారు. పరలోకంలో విస్తారమైన జనము ఒక స్థలంలో ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నాం? మనందరి ఆశ మనము మహిమతో మనం ఆగిపోకూడదు, కానీ మహిమ నుండి అధిక మహిమలోనికి క్రీస్తును వెంబడించుట ఈ బిడ్డలు భూమి మీద నేర్చుకున్నారు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు. వీరు అనింద్యులు, ఎటువంటి అబద్ధము లేని వారండి. ఒక నింద మోపేందుకు వారి మీద ఎవ్వరు కూడా ధైర్యము చేయని గుంపున్నారు ఇక్కడ. హల్లెలూయా. వీరి నోట ఏ అబద్ధము కనబడుటలేదు. వీరు అనింద్యులు.
వారి మీద నింద మోపుటకు ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు సరి అయిన హృదయపు స్థితిని ఈ భూమి మీద ఉన్నప్పుడే వాళ్ళు కలిగి ఉన్నారు. ఈ క్యారెక్టర్ వాళ్ళు అక్కడికి చేరిన తర్వాత కాదు. ఆ యొక్క క్యారెక్టర్, ఆ గుణగణములు వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడే కలిగి ఉన్నారు. వాళ్ళు పాత్ర లోపల శుద్ధి చేసుకున్న వాళ్ళు అప్పుడు వెలుపల కూడా శుద్ధి అగునట్లుగా అందరికీ కనపడుతున్నారు. ఎత్తైన స్థలములో ఉన్నారు, అందరూ వారిని చూడగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు లోపల పాత్రలను శుద్ధి చేసుకున్నారు గనుక ఈ పాత్రలు బయట కూడా ఎంతో చక్కగా శుద్ధి చేయబడి అందరికీ కనబడే ఉన్నతమైన సియోను శిఖరం మీద వాళ్ళందరూ నిలబడి ఉన్నారు. నీ పాత్రను ఈ భూమి మీద ఉన్నప్పుడు శుద్ధి చేయడానికి దేవుని వాక్యం అనే నీటికి మనం అధికారాన్ని ఇస్తున్నామా? అనేక మంది దేవుని వాక్యము అనే నీరు మనల్ని కడగడానికి అనుమతి ఇవ్వం. అనేక మంది దేవుని వాక్యము చేత శుద్ధి చేయబడేందుకు దేవుని వాక్యమునకు అధికారం ఇవ్వని బిడ్డలు అనేక మంది ఉన్నారు. కానీ ఇక్కడ సియోను మీద నిలబడిన బిడ్డల యొక్క స్థితిని మనం చూస్తే వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. కీర్తనలు 15వ కీర్తన 1 నుంచి చూద్దాం, 5 వరకు చదువుదాం. మేబీ ఆ కీర్తన అంతా చదువుదాం. 15వ కీర్తన 1 నుంచి 5 వరకు చదవనమ్మా. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలికవాడే. అట్టువాడు నాలుకతో కొండములాడడు, తన చిలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చేరుపుటకే లంచం పుచ్చుకునడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. ఆ సియోను పర్వతం మీద నుండి యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. మనం అనుకుంటాం చిన్న చిన్న అబద్ధాలే కదా, చిన్న చిన్న అబద్ధాలే కదా. ఈ చిన్న అబద్ధాలు నిత్యత్వంలో మన స్థానాన్ని మార్చివేస్తుంటే, ఈ చిన్న చిన్న అబద్ధాలే నిత్యత్వంలో మనకు చోటు లేకుండా ఒకవేళ చేస్తుంటే మనం సరిచేసుకునే సమయం వచ్చింది. యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. చాలా మంది అంటారు, నేను చెప్పే అబద్ధం వల్ల ఎవరికి నష్టం జరగదు. నేనంటాను, ఆ అబద్ధం వల్ల ఎవరికి నష్టం జరిగినా జరగకపోయినా నీకు మాత్రం చాలా నష్టం జరుగుద్ది. నిత్యత్వములో ఈ భూమి మీద ఏముంది? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు. ఆ తరువాత నిత్యత్వములో యుగ యుగములు ఉండవలసిన స్థానము నిర్ణయించబడుతున్నది. జాగ్రత్త అండి. ప్రతిదానికి ఎక్కువ గర్వపు మాటలు, ప్రతిదానికి ఉన్నది లేనిది చెప్పుకోవడం, గొప్పవారుగా కనపడాలనే తపన, ప్రయాస, ఇవన్నీ మనుషుల్ని ఎక్కడికి తీసుకుపోవండి. వీటన్నిటి వల్ల మనం పరలోకంలో పొందుకోబోయే మహిమను మనం పోగొట్టుకుంటున్నాం. మనుషుల ముందు నీవు నీతిమంతునిగా అగపడగోరుచున్నావు, కానీ హృదయములో భయంకరమైన మోసం, అబద్ధం ఉన్నది. నీవు పళ్ళెము, ఆ గిన్నె లోపల శుద్ధి చేయకుండా బయట శుద్ధి చేసుకుంటున్నావు. అది పరిచయుల నీతి, శాస్త్రుల నీతి. కానీ ఆ నీతిని మించిన నీతి నీవు కలిగి ఉండాలి. అనగా హృదయమును ఆధారము చేసుకున్న నీతి. నీ నోటి మాటలు, హృదయ ధ్యానములు దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి. యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, అక్కడ వాళ్ళకి చెప్పడం, ఇక్కడ వీళ్ళకి చెప్పడం, గొడవలు తేవడం. యూదా ఇస్కరియోతు కొండెములాడే నాలుక కలిగి ఉన్నాడు. శిష్యుల దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అంత విలువ కలిగిన అత్తరును ఆమె ప్రభు పాదాల దగ్గర పోయడం ఏంటి, దాన్ని వేస్ట్ చేయడం ఏంటి, దాన్ని నమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా అంటున్నాడు. వాస్తవంగా
అక్కడ ప్రభువుకు శిష్యులకు మధ్య భేదాభిప్రాయం తెచ్చే ప్రయత్నం అది. కొండెములాడడం. జాగ్రత్తగా గమనించాలండి. మనము సమాధాన పరచువారమై ఉండాలి. సమాధాన సువార్తను పొందుకున్న బిడ్డలం, రక్షించబడిన బిడ్డలు ఇతరుల మధ్య సమాధానం తెచ్చే వాళ్ళై ఉండాలి. నీ మాటలు తగాదాలు తెస్తున్నావంటే నువ్వు కొండెములు చెప్పువాడివి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల మధ్య జగదమ్ములు పుట్టించు భయంకరమైన స్థితి ఒకటి ఉంది, దేవునికి హేయమైంది. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. Proverbs chapter 6 verse 16, సామెతలు 6:16 చూద్దాం. యెహోవాకు అసహ్యములైనవే 6 కలవు, 7 ఆయనకి హేయములు. అవి అనగా అహంకార దృష్టియు, కల్లాలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించే హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెలెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చూడండి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. యూదా ఇస్కరియోతు ఏం చేస్తున్నాడు? భేదాభిప్రాయం తెస్తున్నాడండి అన్నదమ్ముల మధ్య. ఇవంట దేవునికి హేయమైనవంట. అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యాలోచనలు, యోచించు హృదయము. చూడండి, హృదయ స్థితి ఎలా ఉందన్నది ప్రాముఖ్యమైన విషయం. సరైన హృదయం మనం కలిగి ఉండాలి. ఒక దినాన మనం ప్రభు ముందు, ఆ సియోనులో ప్రభు ముందు నిలబడాలంటే మనం సరైన హృదయ స్థితి ప్రభు కృపను బట్టి మనం కలిగి ఉండాలి. చూడండి, సామెతలు కీర్తనలు 15:3 అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. నింద అవసరమైతే తీసుకునే స్థితిలో ఉండాలి. మంచి చేసి హింసించబడడం ప్రాముఖ్యం, ఇతరులు నాశనం అవ్వాలని కోరుకోవడం కంటే, ఇతరుల మీద నిందలు మోపడం కంటే, ఇతరుల గురించి చాడీలు చెప్పడం కంటే. తన చెలికానికి కీడు చేయడు. ఇతరులు మన పట్ల, మనతో ఎలా వాళ్ళు నివసించాలంటే, ఈ ప్రియమైన స్నేహితుడు, లేక ఈ ప్రియమైన తల్లి, తండ్రి, ఈ ప్రియమైన సంఘస్థురాలు లేకపోతే సంఘస్థుడు, వీరితో మనం ఉంటే ఎటువంటి కీడు చేసే హృదయం వీరిలో లేదు అనే నమ్మకం వారిలో కలగాలి. అటువంటి హృదయ స్థితిని మనం కలిగి ఉండాలి. చివరిగా 4వ వచనం చూస్తే, కీర్తనలు 15:4 అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఈ సియోను మీద మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలి అనే గురి కలిగిన బిడ్డలు, ఆ ఉన్నతమైన సియోను పర్వతం మీద దేవునితో పాటు కలిసి పరిపాలించాలి, నివసించాలి, తరతరములు యుగ యుగములు ఆ ఉన్నతమైన శిఖరం మీద మేము ఉండాలి అనే హృదయ స్థితి కలిగిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహిమ నుండి అధిక మహిమను పొందువారుగా ఉండాలి. చివరిగా ఈ మాట చదివి నేను ముగించేస్తాను. 2వ కొరింథీయులు 3:18 ఇందాక చదివాం, మళ్ళీ చదువుదాం. 2 Corinthians chapter 3 verse 18 మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఈరోజు ప్రభువుని అడుగుదాం, ప్రభువా మా జీవితాలను నీవలే మమ్మును మార్చుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు అంగీకరించండి. అయ్యా, మాకు సరైన హృదయపు స్థితిని మాకు దయచేయను అయినా. ఒకవేళ వేషధారితనం నాలో ఉంటే తీసివేయి ప్రభువా. నా జీవితాన్ని మార్చు నాయన, నీవలే నన్ను మార్చు తండ్రి. నిన్ను పోలిన జీవితం, మీకు కలిగిన సంపూర్ణతలో సమానమైన సంపూర్ణత నాకు దయచేయి నాయన. నేను మనుషులకు అగపడు రీతిగా ఒకవేళ నీతిని కనపరుస్తుంటే నన్ను క్షమించు. హృదయములోన బయట సరి అయిన హృదయ స్థితిని
లోన బయట ఒకే రీతిలో జీవించే జీవితాన్ని నాకు దయచేయి తండ్రి. ఈ 2 తత్వాలను ప్రభువా, అయా ఇదిగో నాయన వీటితో నేను ఇబ్బంది పడుతున్నానని ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం. వేషధారితనము అది సరి అయిన పద్ధతి కాదు, సరైన జీవితం కాదు. మనము దేవుని ఎదుట యథార్థమైన హృదయం కలిగిన వారముగా ఉండాలి.